సో ఈ వీడియోలో మనము ఆటో స్కేలింగ్ అంటే ఏంటి, ఆటో స్కేలింగ్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనేది చూద్దాము. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఆటో స్కేలింగ్ ఫస్ట్. Automatically adjust the number of active resources based on demand. This feature helps maintain performance and optimization cost. Okay. So auto scaling ante depending on the user load, you can ramp up and ramp down the servers. It means business hours you can power on the servers, non-business hours you can shut down the servers depending on the load. Okay, the key features వచ్చేసి దీంట్లో dynamic scaling. Okay, so you can increase or decrease resources in real time based on workload. As I said, depending on the workload, it will increase or decreasing the the resources, nothing but the VMs. Means it will shut down and power on the automatically depending on the user load. Okay, schedule scaling. So it means depending on the connectivity of the users, right? So if we want, we can schedule the particular time. For example, morning 9 a.m. I need to power on the servers, and you can configure by using auto scaling. Evening 9 p.m. the server shut down, the server should be shut down. You can configure those settings by using auto scaling. Okay, cost benefits ఏమున్నాయంటే cost efficiency. So cost efficiency definitely, if సర్వర్స్ షట్ డౌన్ అయితే ద మైక్రోసాఫ్ట్ ఛార్జ్ అనేది చేయదు దానికి. ఓకే, సో బికాస్ ఆఫ్ ఆటో స్కేలింగ్ వీఆర్ powering of the server side, so then Microsoft will not charge for that. Improve performance. Okay, so సర్వర్స్ ని మిషన్స్ ని షట్ డౌన్ చేస్తున్నాం అంటే నథింగ్ బట్ అవి రీబూట్ అవుతున్నాయి డైలీ బేసిస్. ఓకే, సో డైలీ బేసిస్ సర్వర్స్ రీబూట్ చేస్తే డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ షుడ్ బి గుడ్. ఓకే, ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో వన్స్ ఆటో స్కేలింగ్ సెటప్ చేసిన తర్వాత యూ నో నీడ్ టు డూ ఎనీ మాన్యువల్ థింగ్స్. ఓకే, ఆటోమేటికలీ ఆటో స్కేల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ర్యాంప్ అప్ అండ్ ర్యాంప్ డౌన్ ద servers. Okay, so now let's discuss how to configure the auto scaling. Okay, log into a Azure portal login అయిన తర్వాత just search for the subscription. Okay, so ఇది నా సబ్స్క్రిప్షన్. జస్ట్ నేను సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత యాక్సెస్ కంట్రోల్ IAM. ఓకే, సో దిస్ వి కాల్ అదే RBAC రోల్. సో RBAC రోల్లోకి వెళ్ళి సో కస్టమ్ రోల్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటాను. ఆ కస్టమ్ రోల్లో ఆల్రెడీ రీస్టార్ట్, షట్ డౌన్, పవర్ ఆన్, పవర్ ఆఫ్, ఆల్రెడీ 14 రోల్స్ అనేటివి ఆల్రెడీ ఆ కస్టమ్ రోల్లో ఉంటాయి. చూద్దాం ఎలా క్రియేట్ చేస్తాం అనేది. ఇక్కడ యాడ్లోకి వెళ్ళి యాడ్ కస్టమ్ రోల్. ఓకే, సో నేను JSON ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ నెట్లో. సో జస్ట్ దాన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫోల్డర్ క్లిక్ చేసి సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేను సో JSON ఫైల్, ఇది నా ఫైల్, ఇది ఇక్కడ ఆటో స్కేలింగ్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి అప్లోడ్ కంప్లీటెడ్. నెక్స్ట్. ఓకే, చూడండి ఇక్కడ ఇవన్నీ యాక్చువల్గా ఈ ఫైల్స్, JSON ఫైల్స్. దీంట్లో ఏమైనా చూద్దాము. రిస్టార్ట్ వర్చువల్ మిషన్, స్టార్ట్ వర్చువల్ మిషన్, టోటల్ 14 ఉంటాయి. ఓకే, సో క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న సబ్స్క్రిప్షన్ నేను డిలీట్ చేసి ఏం చేస్తున్నా అంటే యాడ్ అసెంబుల్ స్కోప్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది నా సబ్స్క్రిప్షను. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడుతున్నాను. నెక్స్ట్. ఓకే, సో ఇది ఆ ఫైల్ ఏమున్నాయంటే ఇవి ఉన్నాయి. డీఅలొకేట్, రీస్టార్ట్, పవర్ ఆఫ్, స్టార్ట్, రీడ్, సమ్ రైట్ పర్మిషన్స్ మీద ఉన్నాయి. సో జస్ట్ క్లిక్ నెక్స్ట్. ఓకే, క్రియేట్.
సేమ్ రోల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే, ఆల్రెడీ నేను ఇది రోల్ అనేది క్రియేట్ చేసి ఉంటాను. నేను నేమ్ వచ్చేసి జస్ట్ నేను టెస్ట్ అని పెట్టాను నేను ఇక్కడ. నెక్స్ట్ 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 క్రియేట్, విల్ సీ క్రియేట్ అవుతుంది చూద్దాం. ఇది నేమ్ అనేది జస్ట్ చేంజ్ చేశాను. ఓకే, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఏ కస్టమ్ రోల్. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత సో మనము ఆ రోల్కి మనము పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ యాడ్ రోల్ అసైన్మెంట్లో సేమ్ ఇదే పేజీలో నేను ఇక్కడ యాడ్ రోల్ అసైన్మెంట్. సో ఇక్కడ నేనైతే రోల్ క్రియేట్ చేశాను, కస్టమ్ రోల్ నేము ఇది టెస్ట్, ఇది ఆ నేమ్తో నేను సెర్చ్ చేస్తానండి ఇక్కడ. ఓకే, సో ఇది మన కస్టమ్ రోల్ క్రియేట్ చేసుకున్నాం, నేమ్ ఇది ఇచ్చాను, నేను టెస్ట్ అనేది ఇచ్చాను, ఫ్రెండ్లీ అనేది. నెక్స్ట్ సో ఇక్కడ సెలెక్ట్ మెంబర్స్, ఇక్కడ సెలెక్ట్ మెంబర్స్ నేనేం సెర్చ్ చేస్తానంటే మనము ఏ వీడియోలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అజూర్ వర్చువల్ డెస్క్టాప్. సో ఇది అజూర్ వర్చువల్ డెస్క్టాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ రివ్యూ అండ్ అసైన్. కస్టమ్ రోల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము, ఆ కస్టమ్ రోల్కి అజూర్ వర్చువల్ డెస్క్టాప్, కస్టమ్ రోల్కి మనము అజూర్ వర్చువల్ డెస్క్టాప్ ఏవిడి అనేది దానికి పర్మిషన్ ఇచ్చాము ఆ రోల్కి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ రోల్ అసైన్మెంట్లోకి వెళ్తే యూ కెన్ సీ హియర్ దట్ పర్టికులర్ రోల్, సి అజూర్ వర్చువల్ డెస్క్టాప్ రోల్ WVD auto scaling test. Okay, now search for the scaling. Okay, main search లోకి వెళ్ళి search for the scaling plans అనేది సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ స్కేలింగ్ అని క్రియేట్ చేస్తున్నాను, నేను కొత్తది అనేది క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. క్రియేట్ న్యూ. సో ఇక్కడ మనము రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాము, స్కేలింగ్ ప్లాన్ నేమ్. ఓకే, ఏవిడి ఆటో స్కేల్ టెస్ట్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో టెస్ట్ లొకేషన్ యూఎస్ సిస్టమ్ అంది సేమ్. సో ఇక్కడ పూల్డ్, సో నా హోస్ట్ పూల్ అనేది పూల్డ్ ఉంది, సో అందుకని ఇక్కడ పూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మన హోస్ట్ పూల్ పర్సనల్ గాని క్రియేట్ చేస్తుంటే ఇక్కడ మనం ఇక్కడ పర్సనల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్కేలింగ్ మెథడ్, సో పవర్ మేనేజ్మెంట్ ఆటో స్కేల్. ఓకే, so VMs will be turn on off, adjust available capacity. This is only option available in your host pool or not using a session host configuration. Dynamic auto scaling, available capacity is managing by turning on off existing machines and or create or deleting VMs. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మిషన్స్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అవుతాయి ఆ పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్లో. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మిషన్స్ కంప్లీట్గా డిలీట్ అయిపోయి నాన్ పీక్ అవర్స్లో మళ్ళీ మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పీక్ అవర్స్లో మిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఐ డోంట్ రికమెండ్ దిస్ వే, వై బికాస్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు క్రియేట్ ద వర్చువల్ మిషన్స్. ఐ రికమెండ్ నేను పవర్ మేనేజ్మెంట్ ఆటో స్కేలింగ్. ఓకే, సెలెక్ట్ పవర్ మేనేజ్మెంట్ ఆటో స్కేలింగ్. నెక్స్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద క్రిటికల్ పార్ట్ హియర్, యాడ్ షెడ్యూల్. ఓకే, so weekly schedule, I want weekly weekdays, weekly all days. For example, I'm putting all days. Okay, so ఇక్కడ మనము నీకు ఓన్లీ వీక్ డేసే కావాలి ఆటో స్కేలింగ్ అనేది, వీకెండ్స్లో కావాలని చెప్పేసి జస్ట్ నేను ఇక్కడ సాటర్డే సండే కూడా నేను ఆటో స్కేలింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్ మీన్స్ కంప్లీట్ వీక్ ఆటో స్కేలింగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సెలెక్ట్ నెక్స్ట్. సో ఇక్కడ మేక్ షూర్ ద టైమ్ జోన్. ఓకే,
సో టైం జోన్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టైం జోన్ అనేది నేను ఇందాక ప్రీవియస్ ట్యాబ్లో నేను యాక్చువల్గా చూడండి, ఇక్కడ మీరు ప్రీవియస్ ట్యాబ్లో జస్ట్ ఇది క్యాన్సిల్ చేసి సో టైం జోన్ అనేది డిపెండింగ్ ఆన్ యూజర్స్ మీకు యూఎస్లో ఎక్కువ యూజర్స్ ఉంటే ఆ టైం జోన్ మీరు సెలెక్ట్ చేసుకొని యూఎస్ మార్నింగ్ టైంలో విఎమ్స్ పవర్ ఆన్ అవ్వాలి, ఈవినింగ్ టైంలో షట్ డౌన్ అవ్వాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. డిపెండింగ్ ఆన్ ది యూజర్స్. యూరోప్లో ఉంటే యూరోప్ టైం జోన్ సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో ఆటో స్కేలింగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక్కడ యాడ్ షెడ్యూల్. ఓకే, సో నేను ఆల్ డేస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ డేస్ నేను కంప్లీట్ వీక్ 7 days నాకు ఆటో స్కేలింగ్ అనేది ట్రిగ్గర్ అవ్వాలని చెప్పి సెలెక్ట్ చేసుకుని బై డిఫాల్ట్ చూడండి, ఇది బై డిఫాల్ట్ టైం జోన్ తీసుకునేది డిపెండింగ్ అది ప్రీవియస్ కాన్ఫిగరేషన్. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ ర్యాంప్ అప్ మీన్స్ వెన్ ఆటో స్కేల్ షుడ్ స్టార్ట్. ఆటో స్కేలింగ్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అనేది. ఓకే, సో బ్రెడ్త్ ఫస్ట్ మనం ఆల్రెడీ చూసాము. బ్రెడ్త్ ఫస్ట్ అంటే it will distribute the load across all the VMs, nothing but here session host. Okay, so my auto scaling started 8 AM India time zone, and load balancing algorithm is breadth first means it will trigger, it will distribute the load to across all the session host. Okay, here one more option is there, depth first ante you have, for example, you have a 2 session host. First it will transfer all the connection to the session host 1. Once that session host reaches maximum limit, then it will come back to the second session host. Okay, it will not distribute the load across all the session host. Okay, so the best method is breadth first. Minimum percentage of host. Okay, so here 20 is a session host percentage. Okay, so for example, I have a 10 session host. So I put here 50. Okay, so the 50 means 5 session hosts. So once 5 session hosts are full, okay, 5 session hosts will be available always. If those are reaches capacity threshold is here user sessions. Okay, so user sessions 60% reach anukondi, automatic ga next to 5 session host అనేవి one by one power on అవుతాయి. Okay, so here it's a session host count. Here is a sessions count, nothing but a percentage wise. Okay, click next. Just I put 10 users select చేసుకుంటాను, nothing but a 10 users రీచ్ అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సెషన్ హోస్ట్ కి 10 users రీచ్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా అది నెక్స్ట్ ఆటో స్కేలింగ్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ పీక్ అవర్స్. సో నేను 6 o'clock కి 8 AM కి ఆటో స్కేలింగ్ అనేది ట్రిగ్గర్ స్టార్ట్ అవుతుంది. సో పీక్ అవర్స్ అనేది నా యూజర్స్ 9 o'clock కనెక్ట్ అవుతారు కాబట్టి నేను 1 hour బిఫోరే ఆటో స్కేలింగ్ అనేది ట్రిగ్గర్ అవ్వాలని చెప్పేసి నేను స్పెసిఫై చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ డిపెండింగ్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్ బ్రెడ్త్ ఫస్ట్ ఆర్ డెప్త్ ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్. సో ట్రిగ్గర్ కెపాసిటీ యూజర్స్ వచ్చేసి 10 ప్రీవియస్ ట్యాబ్లో ప్రీవియస్ విండోలో ఇచ్చాము. సో ఆటోమేటిక్గా తీసుకున్నది. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో ర్యామ్ డౌన్ అంటే ఇట్ రిపీట్స్. నేను వీక్ ఫుల్ డే ఆల్ డేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్ డేస్ చూపిస్తుంది. ఇక్కడ ర్యామ్ డౌన్ అంటే నా యూజర్స్ ఈవినింగ్ 6 PM కి లాగ్ ఆఫ్ అవుతారు, 1 by 1 లాగ్ అవుతున్నారు అనుకోండి. సో నేను 6 PM సెలెక్ట్ చేసుకుని, కేస్ 10 PM అనుకోండి 10 PM సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో 6 PM బై డిఫాల్ట్గా అదే ఉంది, అదే తీసుకున్నాము. లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం డిపెండింగ్ ఆన్ యువర్ environment, depth first or breadth first. So I prefer here depth first. Okay, so minimum percentage of active sessions. Okay, so 10 sessions. So ikkada active sessions is nothing but here session host. Okay,
So for example, if minimum percentage of host is specified 10, the total number of session hosts in our host pool is 10. Autoscaling will ensure a minimum one session host is available to take a user connections. Okay. So for example, I have a 10 session host. Okay. So I put here 10, right? So 10 means in percentage wise it's 1. So out of 10, one session host always will be available. So remaining session host will be turn off or a power off depending on the user load. Okay. So always one session host is available. If I select 50, so I have a, for example, 10 session host. So 50% means 5 session host always will be available to a users. Okay. So here I am selecting 10. I am keeping anyway the test environment. Capacity threshold. Okay. So in capacity threshold specified as a 60% on your total host pool capacity is 100 sessions. Okay. So autoscale will turn on additional sessions host once the host pool is exceeded the 60 sessions. Okay. So ఇక్కడ 60% కానీ రీచ్ అయింది అంటే ఆటోమేటిక్గా అది కొత్త మిషన్ని టర్న్ ఆన్ చేసుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ ర్యాంప్ అప్ ఓన్లీ హియర్. ఓకే, ఇట్స్ సేమ్ కైండ్ ఆఫ్ ర్యాంప్ అప్ ఓన్లీ. సో హియర్ ఫోర్స్ సైన్ అవుట్ యూజర్స్, ఫోర్స్గా యూజర్స్ని సైన్ అవుట్ చేయాలా. సైన్ అవుట్ చేసిన తర్వాత లాగింగ్ ఆఫ్ బిఫోర్ అంటే 30 minutes బిఫోర్ యూజర్స్కి మెసేజ్ అనేది నువ్వే మెసేజ్ కావాలో మెసేజ్ టైప్ చేసి యూజర్స్కి ఆటోమేటిక్గా హూవర్ అయితే కనెక్ట్ అయి ఉంటారు ఎగ్జిస్టింగ్ యూజర్స్కి ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. లైక్ సర్వర్స్ ఆర్ గోయింగ్ టు బి షట్ డౌన్, కుడ్ ప్లీజ్ లాగ్ అప్ అండ్ లాగిన్ బ్యాక్, సంథింగ్ కైండ్ ఆఫ్ మెసేజ్. Okay, so here I don't want to forcefully log off the users. I am just selecting no. Okay, force sign out users, no, I am selecting no. Then stop VM when. Okay, so VMs have no active or disconnected sessions. So select చేసుకుంటే అది ఏం చెక్ చేస్తుందంటే యాక్టివ్ సెషన్స్ ఉండకూడదు ప్లస్ డిస్కనెక్టెడ్ సెషన్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఆటో స్కేలింగ్ అని ట్రిగర్ అయ్యి ఆ మిషన్ని పవర్ ఆఫ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ చెక్ ఓన్లీ ద యాక్టివ్ సెషన్స్. యాక్టివ్ సెషన్స్ లేవు ఇన్ కేస్ డిస్కనెక్ట్ సెషన్స్ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ ట్రిగర్ అయ్యి ఆ మిషన్ అనేది షట్ డౌన్ చేస్తుంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ ఆప్షన్. ఇన్ యువర్ విష్ యూ కెన్ గో విత్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్. Click next. So depth first, the peak, it will completely and trigger at 10 p.m. Okay, it will start at 6 p.m. but it will completely start at the 10 p.m. Okay, click add. Okay, so scheduling అనేది అయింది. సో షెడ్యూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూనో ఏ టైంలో మీకు సర్వర్స్ ఆటో స్కేలింగ్ ట్రిగర్ అవ్వాలి, ఏ టైంలో సర్వర్స్ అప్ కావాలి, నెక్స్ట్ ఏ టైంలో సర్వర్స్ షట్ డౌన్ అనేది ట్రిగర్ అవ్వాలి. ఓకే, ఆటో స్కేలింగ్ ట్రిగర్ అవ్వాలి, ర్యామ్ డౌన్ అనేది ట్రిగర్ అవ్వాలి, ఏ టైంలో సర్వర్ షట్ డౌన్ అవ్వాలని మనం అక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్. ఓకే, సో నువ్వు ఏ హోస్ట్ పూల్కి అప్లై చేయాలి అని అనుకుంటున్నావు? నాకు ఆల్రెడీ 2 హోస్ట్ పూల్స్ ఉన్నాయి. సో నేను టెస్ట్ ఏవిడి టెస్ట్ హోస్ట్ పూల్కి అనే దాన్ని అప్లై చేయాలనుకున్నాను. మీరు ఇప్పుడైనా అప్లై చేయొచ్చు, నెక్స్ట్ అయినా కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఈచ్ హోస్ట్ పూల్ యూ కెన్ అప్లై ఓన్లీ 1 ఆటో స్కేలింగ్. ఓకే, ఓకే, ఒక హోస్ట్ పూల్కి ఓన్లీ 1 ఆటో స్కేలింగ్ మాత్రమే మీరు అప్లై చేయగలరు. అదే 1 ఆటో స్కేలింగ్ని మల్టిపుల్ హోస్ట్ పూల్కి మీరు అప్లై చేయొచ్చు. ఓకే, జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక హోస్ట్ పూల్కి 1 ఆటో స్కేలింగ్ మాత్రమే మీరు కాన్ఫిగర్ చేయగలరు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్నింగ్ 6 AM స్టార్ట్ అవ్వాలి, 9 AM సర్వర్స్ అప్ అవ్వాలి కంప్లీట్గా అనేది మీరు ఒక హోస్ట్ పూల్కి 1 ఆటో స్కేలింగ్ మాత్రమే కాన్ఫిగర్ చేయగలరు. అదే ఒక ఆటో స్కేలింగ్ సెట్టింగ్స్ని నేను మల్టిపుల్ హోస్ట్ పూల్స్కి నేను కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకు మల్టిపుల్ హోస్ట్ పూల్ కనిపిస్తున్నాయి. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆ హోస్ట్ పూల్ కూడా సేమ్ ఆటో స్కేలింగ్ పాలసీ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్. సో ట్యాక్స్ ఏం అవసరం లేదు, రివ్యూ వ్యాలిడేట్ అవుతా ఉంది.
create. It will take few seconds to complete. సో కంప్లీట్ అయిపోయింది. గో టు రిసోర్సెస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు షెడ్యూల్ అనేది ఇది దేనికి అప్లై అయింది, ఈ హోస్ట్ పూల్కి అప్లై అయింది. ఓకే, సో ఇన్ కేస్ మీరు హోస్ట్ పూల్ డిలీట్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు డిలీట్ చేసేయచ్చు. ఇక నేను సెట్టింగ్స్లోకి వెళ్తే ఓకే, నేను ఆటో స్కేలింగ్లో ఉన్నాను. ఇక్కడ నేను అజూర్ వర్చువల్ డెస్క్టాప్, ఇక్కడ హోస్ట్ పూలు, ఈ హోస్ట్ పూల్కి నేను ఆటో స్కేలింగ్ అనేది అప్లై చేశాను. నేను చెక్ చేస్తున్నాను ఆటో స్కేలింగ్ అప్లై అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ స్కేలింగ్ ప్లాన్ చూడండి, ఇక్కడ ఏవిడి ఆటో స్కేల్ టెస్ట్ అనేది అప్లై అయింది. ఓకే, సో మీకు సెషన్ హోస్ట్ మీరు క్రియేట్ చేసి ఒకసారి మీరు అది వ్యాలిడేట్ చేయండి, వర్క్ అవుతుందా ప్రాపర్గా లేదా అనేది. ఓకే, సో ఈ విధంగా మనము ఆటో స్కేలింగ్ అనేది కాన్ఫిగర్ చేసి పర్టికులర్ సెషన్ హోస్ట్కి మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఎవరీవన్.